అండి. నమస్తే. వెల్కమ్ టు ఏబిటెడ్ తెలుగు. ఐ హోప్ మన వీడియోస్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయని అనుకుంటాను. ఎందుకంటే మార్కెట్ రీసెంట్ డేస్‌లో మన లెవెల్స్‌ని చాలా మంచిగా రెస్పెక్ట్ చేస్తుంది. ఆ విషయాన్ని మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారని అనుకుంటాను. అండ్ నెక్స్ట్ అండి, మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఎవరైనా జాయిన్ అయ్యేవాళ్ళు ఇక్కడ మీకు స్కానర్ డిస్‌ప్లే చేస్తాను. ఆ స్కానర్‌ని స్కాన్ చేసి మాత్రమే మీరు గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మాత్రమే గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీరు టెలిగ్రామ్‌లో డైరెక్ట్‌గా వెళ్లి మన ఛానెల్ నేమ్ టైప్ చేసి సెర్చ్ చేస్తే అక్కడ చాలా ఫేక్ అకౌంట్లు వస్తున్నాయి. మన మిత్రులు ఒకరు నిన్న మనకి ఇది చెప్పడం జరిగింది. అండ్ మనకి స్క్రీన్ షాట్ కూడా మన గ్రూప్‌లో షేర్ చేయడం జరిగింది. అలాంటి పెయిడ్ కంటెంట్‌లు, అలాంటి పనికిమాలినవి మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. మనం ఫ్యూచర్‌లో కూడా స్టార్ట్ చేయము. ఇది గ్యారంటీ అండి. మనం ఫ్యూచర్‌లో కూడా అలాంటి పనికిమాలిన వ్యవహారాలు స్టార్ట్ చేయము. అండ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి జాగ్రత్తగా జాయిన్ అవ్వండి. మీకు టెలిగ్రామ్ గ్రూపు లింక్ ఇవన్నీ ఓపెన్ అవ్వకపోతే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. మన ఇన్‌స్టాగ్రామ్‌లో మీరొచ్చి ఫాలో కొట్టకపోయినా పర్లేదు. అక్కడ ఒక టెస్ట్ చేస్తే నేను మీరు గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాను. అండ్ కొంచెం త్వరలోనే మన ఫోన్ నంబర్‌ని కూడా తీసుకురావచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ మార్కెట్ ఈరోజు మూవ్‌మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం రికవర్ వచ్చి మళ్ళీ ఫాల్ అయింది. నిఫ్టీలో మనకి మంచి మూవ్‌మెంట్ వచ్చింది. సేమ్ మూవ్‌మెంట్ నేను బ్యాంక్ నిఫ్టీలో కూడా వచ్చిద్దేమో ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ మళ్ళీ సెకండ్ హాఫ్‌లో మార్కెట్‌లో మళ్ళీ మంచి ఫాల్ వచ్చేసింది. ఇంకా రేపటి మార్కెట్ అనాలిసిస్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సింపుల్ అండి. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు గ్యాప్ డౌన్ అయినా షార్ప్ అంటే ఎక్కువ పాయింట్లు గ్యాప్ డౌన్ అయితే మన పీడీహెచ్‌పీడీఎల్ స్ట్రాటజీ ప్రకారం మనము యాజ్ టీజ్‌గా సీ ట్రేడ్ కోసము ఎదురు చూస్తాము. లేదు, గ్యాప్ అప్ అయ్యి మార్కెట్ కొంచెం సేపు సస్టైన్ అయ్యి పైకెళ్తే మార్కెట్‌లో బుల్లిష్ మూవ్‌మెంట్ ఉండే ఛాన్స్ ఉందండి. బ్యాంక్ నిఫ్టీలో రేపు ఎందుకంటే ఈరోజు నిఫ్టీలో ఆల్రెడీ మంచి మూవ్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం వెనకబడిపోయింది. మనం డే క్యాండిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒకసారి గమనించండి. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తున్నా కూడా మార్కెట్ కొంచెం ఈ విక్ ఉంది కదా, లాస్ట్ డే విక్, నిన్నటి విక్ కంటే మార్కెట్ కొంచెం పైన క్లోజ్ అయ్యి ఉంటే రేపు ఖచ్చితంగా మంచి బుల్లిష్ మూమెంట్ మనకి కన్ఫర్మ్ అయ్యేది. ఒకసారి నిఫ్టీ అబ్జర్వ్ చేసినట్లయితే నిఫ్టీలో చూడండి, ఒక మంచి ట్రెండ్ లైన్‌ని ఫార్మ్ చేసి దాన్ని బ్రేక్ చేసి కిందకొచ్చింది. మళ్ళీ మంచి రికవరీతో మార్కెట్ కొంచెం పైకెళ్ళింది. కొంచెం స్ట్రెంత్ కనిపించింది నిఫ్టీలో. కానీ బ్యాంక్ నిఫ్టీలో అంత స్ట్రెంత్ కనిపించట్లేదు. మేబీ ఈ స్ట్రెంత్ రేపు మనకి కొంచెం చూడడానికి ఛాన్స్ ఉండొచ్చు. సో, సింపుల్ మార్కెట్ బాగా కొంచెం గ్యాప్ డౌన్ అయితే మనం పీడీహెచ్‌పీడీఎల్ స్ట్రాటజీ ప్రకారం మనం సీ ట్రేడ్ తీసుకోవడానికి మనం యాక్టివ్‌గా ఉంటాము. లేదు, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్‌ని 46,909 లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనము నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ లెవెల్ కనిపిస్తుంది కదా, 47,196 47,196 వరకు మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అది కూడా బ్రేక్ అయితే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది మీకు కొంచెం దూరం 47,192 ఇది మీకు కొంచెం దూరం అనిపిస్తే మీరు ఇమ్మీడియేట్‌గా ఇక్కడ ఒక టార్గెట్‌ని సెట్ చేసుకోవచ్చు. ఇది మీకు ట్రైలింగ్ స్టాప్ లాస్‌గా కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఈ లెవెల్ 47,050 అరౌండ్ మనకి ఒక చిన్న ట్రైలింగ్ స్టాప్ లాస్, లేదంటే ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ లాగా మనం చేసుకొని మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఫర్దర్‌గా హోల్డ్ చేయొచ్చు. ఇంకా 47,192 కూడా బ్రేక్ అయితే ఇక్కడ మనం నిన్న మార్కెట్‌లో ఒక లెవెల్ చెప్పుకున్నాం కదా, నిన్న మొన్న ఈ లెవెల్ కంటే మార్కెట్ పైకెళ్తే మనం బుల్లిష్ సైడ్ ఉంటామని. అక్కడి వరకు మార్కెట్ 47,192 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా మార్కెట్ సెల్ సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్‌లో రేపు అంత సెల్లింగ్ ప్రెషర్ మనకి కనిపించకపోవచ్చు. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి 47,716 లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అయ్యి కొంచెం గ్యాప్ అప్ అయినా, లేదంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొద్దిసేపు అక్కడ చూడండి, కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొంచెంసేపు ఇక్కడ ఫైట్ చేసి అప్పుడు మాత్రం 47,716 లెవెల్‌ని బ్రేక్ చేస్తే అప్పుడు మనము పీఈ సైడ్ రావడానికి కొంచెం మంచి రిస్క్ అండ్ రివార్డ్ రేషియో బాగుంటుంది. అలా బ్రేక్ అయ్యి మార్కెట్ కిందకెళ్ళేటప్పుడు 46,500 మనకి మంచి టార్గెట్ అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ 46,187 అరౌండ్ 200 మనకి మంచి టార్గెట్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. రిప్లై ఇస్తాను. మనకు చాలా కామెంట్లు ఏం రావు కదా, ఒకటో రెండో వస్తాయి. డెఫినెట్‌లీ రిప్లై ఇస్తాను. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అందరూ రిప్లై అంటే చాట్ చేసే విధంగానే ఓపెన్‌గానే ఉంది. ఇంకా అక్కడ కూడా మనము డిస్కస్ చేయొచ్చు. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. నిఫ్టీ గమనించినట్లయితే నిఫ్టీలో ఈరోజు మంచి బుల్లిష్ మూవ్‌మెంట్ ఉంది. నిన్న ఇందాక చెప్పుకున్నాం కదా, డే క్యాండిల్‌లో ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ చేసి దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ మార్కెట్ ట్రెండ్ లైన్ పైకి క్లోజ్ చేయడానికి ట్రై చేసింది అని. చూడండి, మంచి మూవ్‌మెంట్ వచ్చింది. మూవ్‌మెంట్ కూడా ఫస్ట్ ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే చూడండి, ఫస్ట్ 1 అవర్ అన్‌డిఫైన్డ్ క్యాండిల్స్, అంటే అది గ్రీన్‌గా ఉన్న రెడ్ క్యాండిల్ అని అనుకోవాలి, రెడ్‌గా ఉన్న గ్రీన్ క్యాండిల్ అనుకోవాలి. చూడండి, ఇవన్నీ అన్‌డిఫైన్డ్ క్యాండిల్స్. చూడండి, ఇక్కడ ఫస్ట్ 1 అవర్ అయితే
ఏదైతే ఉందో ఈ క్యాండిల్‌ని కూడా కలుపుకొని ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా! అది కూడా కలుపుకొని ఇవన్నీ అన్‌డిఫైన్డ్ క్యాండిల్స్ అనుకోవచ్చు. అన్ని డోజీ క్యాండిల్స్. ఒకవేళ గ్రీన్ కలర్‌లో ఉన్న, రెడ్ కలర్‌లో ఉన్న అక్కడ బయర్స్, సెల్లర్స్ ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇద్దరు ఓడిపోతున్నారు. ఏదో గ్రీన్ క్యాండిల్ ఉంది కాబట్టి ఆ బయర్స్ కొంచెం గెలిచారనుకోని తృప్తి పడ్డమే అని. ఇవన్నీ అన్‌డిఫైన్డ్ క్యాండిల్స్. అక్కడ మనం ఏది పర్ఫెక్ట్‌గా ట్రేడ్ తీసుకోవడానికి పనికిరావు. ఇక్కడ మనకి మంచి ట్రేడే యాక్టివేట్ అవుతుంది ఈ లెవెల్‌లో. మీకు పర్ఫెక్ట్‌గా చెప్పాలంటే చూడండి. ఇక్కడ మనకు ఒక రేంజ్‌లా క్రియేట్ చేసి ఫస్ట్ నుంచి ఒక 1 అవర్ క్యాండిల్ రేంజ్‌లా క్రియేట్ చేసి ఇది రేంజ్ కదా! ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ క్యాండిల్ ఉంది కదా! చూడండి ఈ క్యాండిల్ ఉంది కదా! ఈ క్యాండిల్‌లో మనకి మంచి సీఈ ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే అది ఓపెన్ రేంజ్ బ్రేక్‌ఔట్ స్ట్రాటజీ ప్రకారం. ఆ స్ట్రాటజీ మనం ఇంకా డిస్కస్ చేసుకోలేదు. ఫర్దర్‌గా డిస్కస్ చేసుకుంటాము. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివ్‌గా ఉండండి. చూడండి అక్కడ నుంచి మంచి ట్రేడ్ యాక్టివేట్ అయింది. మార్కెట్ వన్ డైరెక్షన్‌లో పైకెళ్ళిపోయింది. ఇక్కడ మనము ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అరౌండ్ ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజింగ్‌లో కూడా మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఇవన్నీ మార్కెట్ అయిపోయిన తర్వాత చాలా చెప్పుకోవచ్చులే అని మీకు అనిపించొచ్చు. అలా ఏం కాదు. కొంచెం మీకు లెర్నింగ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇక్కడ చూడండి రేపటి మార్కెట్ పరిస్థితి ఏంటని గమనించినట్లయితే రేపు నిఫ్టీ కూడా నేను స్లైట్‌లీ బుల్లిష్ సైడే ఉంటాను. అండ్ రేపు నిఫ్టీలో కొంచెం రేంజ్ బౌండ్ టు కొంచెం డైరెక్షనల్ మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే. ఇక్కడ చూడండి మార్కెట్ రేపు కొంచెం ఈ లో ఉంది కదా! ఈ లోని బ్రేక్ చేయకుండా మార్కెట్ కొంచెం ఫైట్ చేసి మళ్ళీ ఇలా పైకెళ్తే ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ ఫార్మ్ అవుతుంది. ఈ ట్రెండ్ లైన్స్ అన్నీ మీకు నేను లైవ్‌లో టెలిగ్రామ్‌లో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు నేను అప్డేట్ చేయలేకపోయినా కూడా మీరు ఐడెంటిఫై చేసుకునే విధంగా ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఒకవేళ నేను మీకు అక్కడ లైవ్‌లో అప్డేట్ చేయకపోయినా మీరు ఈజీగానే ట్రేడ్ చేసుకోవచ్చు. కొంచెం ఈ డౌన్‌ని బ్రేక్ చేయకుండా ఈ డౌన్‌ని మార్కెట్ బ్రేక్ చేయకుండా పైనే సస్టైన్ అయ్యి ఆ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసి మార్కెట్ పైకెళ్ళిపోతే మంచి టార్గెట్ వస్తుంది. మంచి రిస్క్ రివార్డ్ మంచిగా దొరుకుతుంది. నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసరికి ఇక్కడి వరకు మనము టార్గెట్ పెట్టుకోవచ్చు. లేదు మార్కెట్ ఈ డౌన్‌ని ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఈ డౌన్‌ని గాని మార్కెట్ కొంచెం బ్రేక్ చేస్తే కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ సెల్లింగ్ ప్రెషర్ వచ్చినా కూడా మనకి నెక్స్ట్ టార్గెట్ 21,192 మార్కెట్ ఈరోజు కూడా అదే లెవెల్ నుంచి మార్కెట్ మళ్ళీ వెనక్కెళ్ళే ఛాన్స్ వెనక్కి వెళ్ళింది కాబట్టి ఆ లెవెల్ మంచి సపోర్ట్‌గా మనం తీసుకోవచ్చు. లేదు ఇంకా మనం సెల్లింగ్ సైడ్ రేపు చూడకపోతేనే బెస్ట్. తీసుకోవాలి అనుకుంటే స్కాల్పింగ్ ట్రేడ్ లాగా తీసుకోవాలి అనుకుంటే 21,911 అంతవరకు వెయిట్ చేయకుండా మంచి ప్రాఫిట్ మనకు కనిపించినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెస్ట్. ఒక సీఈ సైడ్ అలా ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకొని పైకెళ్ళేటప్పుడు మంచిగా స్కాల్ప్ చేసుకుంటూ లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ ట్రేడ్ తీసుకోవడం బాగుంటుంది. మంచి రిస్క్ రివార్డ్ దొరికే ఛాన్స్ ఉంటుంది. 22,318 వరకు మార్కెట్‌ని హోల్డ్ చేయొచ్చు రేపు. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ షార్ట్ వీడియోలో రేపటికి ఇంట్రాడే స్టాక్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. అయితే స్కానర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! ఈ స్కానర్‌ని స్కాన్ చేసుకొని జాయిన్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. లేదంటే టెలిగ్రామ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో టెక్స్ట్ చేయడానికి ట్రై చేయండి. అక్కడి నుంచైనా జాయిన్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను. అంతేగాని డైరెక్ట్‌గా మీరెళ్లి టెలిగ్రామ్‌లో మన ఛానెల్ పేరుతో సెర్చ్ చేసి ఏదో పిచ్చి గ్రూప్‌లో జాయిన్ అయ్యి మనీ లాస్ అవ్వద్దండి. దట్స్ ఇట్. థాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!